కాకినాడ సంత చెరువు కనకదుర్గమ్మ గుడి సెంటర్లో కాకినాడ వెస్ట్ మండల అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర ఆధ్వర్యంలో బీహార్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం పట్ల విజయోత్సవాలు సంబరాలను బీజేపీ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క రమేష్, కె రాజ్ కుమార్, టీడీపీ అమలకంటి బలరాం, రెడ్నం సత్యబాబు, సిరియాల కొండబాబు, జనసేన పోలిసిటి రామారావు, తెలుగుదేశం నాయకులు సుంకర శ్రీను, పాని, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శివ, గానాల భాగ్యలక్ష్మి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు నీలపు సత్యనారాయణ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు చిల్లూరు సత్యనారాయణ, దొడ్డి అప్పలరాజు, బీజేపీ మహిళా మోర్చా నాయకులు మురమళ్ల బాల త్రిపుర సుందరి, నక్క లో వరలక్ష్మి, నక్కదేవి, ఒడిశల వరలక్ష్మి, చిట్టిమేని లక్ష్మి, వనం రమణమ్మ, బీజేపీ యువ మోర్చా నాయకులు నైనపు శివ, మారని వీర వెంకటరమణ, కాకి సుబ్బారావు, బీజేపీ 31వ వార్డు శక్తి కేంద్ర ప్రముఖ బంగారు దుర్గా భవానీ తదితరులు పాల్గొన్నారు. బీహార్లో 202 సీట్లు అత్యధిక మెజార్టీతో గెలుచుకోవడం అన్నది చాలా విశేషమైనది. ఇదే తరహాలో ప్రతి భారతదేశం అంతా కూడా ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్తో భారతదేశంలో ప్రతి కాన్స్టిట్యూషన్ కూడా మన బీజేపీ జెండా ఎగరేయడం జరుగుతుంది. అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకాలు చాలామందికి చాలా అద్భుతంగా వాళ్ళకి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. మహిళలకి అక్కడ ఉన్న మహిళలు, ముస్లిం మహిళలు అందరూ కూడా మన ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయడం జరిగింది. ఎందుకంటే త్రిపుల్ తలాక్ వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా చాలా ఆత్మగౌరవం వాళ్ళకి ఏర్పడడంతో ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏ కూటమికి అక్కడ ఓట్లు వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 33% అయితే ఉందో మహిళలకి ఇవ్వాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు రావడంతో అక్కడ ఉన్న ప్రజలు కూడా మహిళలందరూ కూడా 100% అక్కడ ఎన్డీఏ కూటమికి వేయడం జరిగింది. అలాగే ఇక్కడ మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో కూడా మళ్ళీ రాబోయే 15 సంవత్సరాలు డబుల్ ఇంజిన్ సర్కార్తో ఎన్డీఏ కూటమిలోనే విజయం సాధిస్తుందని, అలాగే ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి కావాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రభుత్వ పాలన అత్యద్భుతంగా నడుస్తుంది. కానీ ఇక్కడ ఉన్న దుష్టశక్తులైన ప్రతిపక్షాలు కూటమిని ఎలాగైనా కోటలు బద్దలు కొడతామని రకరకాల ప్రగల్భాలు పలుకుతూ వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలని, అప్పటి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కూటమిని అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు కూటమి మీద. కానీ ఈరోజు బీహార్లో ఉన్న ఆ సంఖ్య చూస్తుందంటే ఏంటంటే అక్కడ సంఖ్య చూస్తుందండి, ఇక్కడ వాళ్ళకి కిందన బద్దలవుతుంది. కూటమి గోళ్ళు కాదు, ఇక్కడ ప్రతిపక్షాల కిందన బద్దలవుతుంది. ఏంటంటే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారిని, ఒక విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, ఒక యువ నాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని, ఇలాంటి వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తుంటే మహిళలందరూ కూడా చాలా చాలా అద్భుతంగా మెచ్చుకుంటున్నారు. ఒక తల్లికి వందనం కానీ, అలాగే ప్రభుత్వ పాఠశాలలు సూపర్ 6 కార్యక్రమాలు కానీ, ఇలాగ అనేక కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇవన్నీ మనం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వల్ల సాధ్యం అవుతుంది. అలాగే రేపు ఈరోజే కాదు, భవిష్యత్తులో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ఇంకా అత్యద్భుతంగా పరిపాలనే కాదు, మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం అని ఈ సంవత్సరం అన్ని దేశాలు కూడా ఇండియా పక్కకి ఎందుకు చూస్తున్నాయంటే నరేంద్ర మోడీ గారు, ఆయన విజన నాయకుడు నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని ఔన్నత స్థాయి పెంచాలంటే మోడీ గారు తీసుకున్న నిర్ణయాల దీనికి కారణం. ఈరోజు బీహార్లో జరిగిన ఎన్నికల ఒక ఉదాహరణ. 243 సీట్లకి 202 సీట్లు వచ్చినాయంటే ఆశ్రమాసి కాదు. ఆయన యొక్క చేసిన ఘనత, ఆయన చేసిన యొక్క పనుల యొక్క విధానాన్ని బట్టి జనాలందరూ కూడా గుర్తించడం జరిగింది. ప్రపంచ దేశాలు గుర్తించవలసిన ముఖ్య విషయం ఏంటంటే మన దేశాన్ని చూసి అన్ని దేశాలు అభివృద్ధి అంటున్నారు. వాళ్ళు కాదు, మన దేశాన్ని చూసి ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నారు అందరూ. ఇప్పుడు వచ్చే రాబోయే కాలంలో కూడా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఆయన ప్రధానిగా ఉండాలని మా యొక్క ఉద్దేశం. యొక్క ఔన్నత్యానికి నిదర్శనం. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఆలోచించి ఓటేస్తున్నారు. ఎందుకంటే ఓటు గతంలో ఏదో 5 సంవత్సరాలకి ఓటు వేస్తాం అని ఏది వెళ్ళిపోవాలి. కానీ ఈరోజు ఓటు ప్రతి ఒక్కరూ ఆలోచించి భారతదేశాన్ని గుర్తించాలి, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలి, ప్రపంచ స్థాయిలోనే భారతదేశం ఒక మంచి స్థాయిలో ఎదగాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వం తప్ప ఇంకే ఎవరూ చేయలేరు అనే దీనికి ఈరోజు భారతదేశం చూస్తుందంటే అది మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే, ఎన్డీఏ కూటమి నాయకత్వం వల్లే సాగుతుందని నేను ఈరోజు
మన మిత్రులందరూ కూటమి సమక్షంలో నేను